సార్ బెడ్రూమ్ లో ఎలాంటి మొక్కలు పెంచితే ఆక్సిజన్ పెరుగుతుంది? ఇప్పుడు మొక్కలు ఆక్సిజన్ తయారు చేయాలంటే లీఫ్ ఏరియా ఉండాలి. కిరణజన్య సమయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ జరిగినప్పుడు మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్న చెట్టు అనేది తెలుసు అందరికి. సో ఎంత పెద్ద చెట్టు దగ్గర ఉంటే అంత ఆక్సిజన్ ఉంటుంది. సో బెడ్రూమ్ లో మనము రకరకాల కెమికల్స్, రకరకాల పూజా కార్యక్రమాలు, పొగలు ఇవన్నీ వేసి లోపల రూమ్ ఫ్రెషనర్లు, కెమికల్స్ అన్ని వాడి మనం ఏదో ఒక చిన్న మొక్కను పెంచితే ఆక్సిజన్ సరిపోదు. ఆక్సిజన్ బాగా రావాలంటే కిటికీలు తీసి పడుకోవాలి. కిటికీ దోమలు రాకుండా దోమ మస్ట్ ప్రూఫ్ చేసుకోవాలా. మీ ఇంటి చుట్టూ మంచి చెట్లు ఉండేటట్టు చూసుకుంటే ఆటోమేటిక్ గా చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ మీకు కిటికీలో ఫ్లో అయ్యి క్రాస్ వెంటిలేషన్ అంటే ఒక పక్క కిటికీ నుంచి ఫ్లో అయ్యి ఇంకో పక్క కిటికీ నుంచి బయట వెళ్ళిపోయేట్లుగా ఉండాలి. ఆ కిటికీలని మనం జనరల్ గా మనం ఏం చేస్తామంటే అన్ని కిటికీలు మూసేసి లోపల గుడ్ నైట్ లో ఆల్అవుట్లు పెడతాం. అది మోర్ డేంజరస్. ఒక చెట్టున్నా ఆ చెట్టు వచ్చేది ఇంత ఆక్సిజన్. మనము ఈ కెమికల్ రూపంలో మనం రూమ్ని పొల్యూట్ చేస్తా ఉండేది ఇంత పొల్యూషన్. సో అది అట్లా న్యూట్రలైజ్ చేస్తుంది. అందుకు కిటికీలు 2 కిటికీలు ఉండాలి ఏ బెడ్రూమ్ కైనా. ఆ 2 కిటికీల్లో ఒక పక్క నుంచి గాలి వచ్చి ఇంకో పక్క నుంచి వెళ్ళిపోతా ఉంటే ఆ రూమ్ లో రిచ్ ఆక్సిజన్ ఉంటుంది. అట్లా రూమ్ లో పడుకుంటే మీ బ్రెయిన్ లో ఉండే హిప్పో క్యాంపస్ కి మంచి ఆక్సిజన్ అంది ఆరోగ్యంగా ఉంటారు. అందుకే మీరు విలేజెస్ పోయినప్పుడు ఎప్పుడన్నా డాబా మీద పడుకుంటారు, రూములు ఉండవు కాబట్టి. అప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. అర్ధరాత్రి నిద్రలేస్తారు, అరే పైన నక్షత్రాలు కనబడతా ఉంటాయి, చూస్తే టైం 1 o'clock ఉంటుంది. అంటే సఫిషియంట్ ఆక్సిజన్ మీ బ్రెయిన్ కి అందినప్పుడు ఇక చాలా నిద్ర పని చేసుకుంటుంది. అదే మీరు సిటీల్లో పొల్యూషన్ లో పంచకొట్టల్లో రూమ్ తీసుకొని ఉండి కిటికీలు ఎండి వేసుకొని ఆ పొగంతా పీల్చి రాత్రంతా నిద్రపోయినా పొద్దునంతా మీరు డల్ గా ఉంటారు. మీకు ఆ సఫిషియంట్ నిద్ర సరిపోదని మీకు తెలుస్తూనే ఉంటుంది. సో మంచి ఆక్సిజన్ ఉండే దగ్గర 2 గంటలు నిద్రపోయినా చాలు. ఆక్సిజన్ లేని దగ్గర 10 గంటలు నిద్రపోయినా కానీ మీకు సఫిషియంట్ ఆక్సిజన్ బ్రెయిన్ కి అందకపోతే డల్ గానే ఉంటుంది. ఇది గుర్తించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.